నిహారిక, లావణ్యలు అవని గురించి చాలా తప్పుగా మాట్లాడారు. అవని చూస్తే ఫంక్షన్ నుంచి ఇంకా రాలేదు. శ్రీకర్ ఏమో ఊళ్ళో లేడు. ఏం జరగబోతోందో ఏం అర్థం కావడం లేదు. అవని ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోందేంటి? ముద్దుల చిన్న కొడలు గురించి టెన్షన్ పడిపోయి ఫోన్ చేసినా రిప్లై లేదు కదత్తయ్య. మేం చెప్పిన దాని గురించి ఇప్పుడైనా బాగా ఆలోచించండి. మేం చెప్పింది కరెక్ట్ అనే అనిపిస్తుంది. చూడండి, ఇప్పటికీ అవని మీద నాకు ఎటువంటి అనుమానమూ లేదు. ఇంకా ఇంటికి చేరుకోలేదేంటా అని కాస్త కంగారుగా ఉంది, అంతే. చిన్న కోడలి మీద మీకు పెద్ద నమ్మకమే ఉంది. అయితే మీకు సినిమా చూపించాల్సిందే. అవని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో బాగానే ఎంజాయ్ చేసింది. మీరు కూడా చూసి తరించండి. అక్కడ జరిగిన ఫంక్షన్ ని అవని వాళ్ళ ఫ్రెండ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. అందరితో ఎంత క్లోజ్గా ఉందో చూశారు కదా. మరీ ముఖ్యంగా ఒక అబ్బాయితో ఎంత దగ్గరగా ఉందో చూశారు కదా. అందరూ కలుసుకునే ఫంక్షన్లో అలా సరదాగా గడపడం మామూలే కదమ్మా. అవని స్థానంలో ఎవరున్నా అలాగే ఉంటారు. ఇలాంటివి చూపించి వేద మనసు పాడు చేయాలని మాత్రం చూడకండి. అక్కడ ఫంక్షన్లో చిందులు వేస్తుంది అవని కాదు మావయ్య గారు, వేదవతి ఇంటి పరువు. అక్కడ ఒక మగాడితో అంత చనువుగా ఉన్నది అవని కాదు మావయ్య గారు, ఘట్టమనేని వంశ గౌరవం. ముద్దు చూపించండి, తప్పులేదు. మరి ఇంతలా వెనకేసుకురాకండి. ముందు ముందు పెద్ద పెద్ద విషయాలు తెలుస్తాయిలేండి. పాలల్లో విషపు చుక్కలు పొయ్యాలనుకుంటున్నారు. అవనిని జయించడానికి మరో దారి కనిపించక ఈ దారిని వెతుక్కున్నారు. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మన అవని నిప్పు, అంతే. నిప్పు ఎంత పవిత్రమైందో అవని కూడా అంతే పవిత్రమైంది. అవునండి. తీసుకోండి, తొందరగా రా. అవని, నాకేం కాదు, కంగారు పడకు. అయ్యో నువ్వు పద సత్య. జాగ్రత్త. డాక్టర్, డాక్టర్, వాట్ హ్యాపెండ్? మేమంతా ఓ ఫంక్షన్ లో ఉండగా ఎవరో అన్నోన్ పర్సన్ గన్ ఫైర్ చేశాడు. నన్ను కాపాడబోయి నా ఫ్రెండ్ అడ్డం వచ్చాడు. నా వల్లనే ఇలా జరిగింది. అవని, ఎందుకు అలా అంటున్నావు? లీవ్ ఇట్. డాక్టర్, తొందరగా ట్రీట్మెంట్ చేయండి. సార్ రండి సార్. అప్పుడు ఆ విధంగా కాపాడాడు. ఈ రోజు కూడా అదే విధంగా కాపాడాడు. 2 సందర్భాల్లోనూ ప్రాణాన్ని అడ్డుపెట్టాడు. నీలాంటి స్నేహితుడుండడం నా అదృష్టం సత్య.
అందరితో ఎంత క్లోజ్గా ఉందో చూశారు కదా. మరీ ముఖ్యంగా ఒక అబ్బాయితో ఎంత దగ్గరగా ఉందో చూశారు కదా. వేదా, ఇంకా నువ్వు నిహారిక వాళ్ళన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? చూడు వేదా, చేతికున్న 5 వేళ్ళు ఒకే రకంగా ఉండవన్నట్టుగా మన కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కో రకం తీరున ఉన్నారు. లావణ్య, నిహారిక, కృష్ణల మాటలైతే మనం అస్సలు పట్టించుకోకూడదు. అవని ఎలాంటిదో మనకు తెలీదే చెప్పు. మన అవని కల్తీ లేని బంగారం అండి. వర్షపు చినుకులాంటి స్వచ్ఛమైందండి. అవని మీద నాకు ఆవగింజంత అనుమానం కూడా లేదు. కానీ కానీ ఏంటి వేదా? కానీ అనేది కామాలాంటిది. దాని తర్వాత ఎన్ని మాటలైనా ఉంటాయి, ఎన్ని పేరాలైనా ఉంటాయి. నీ మనసులో ఏముందో చెప్పు వేదా. ఘట్టమనేని వంశానికి ఒక గౌరవం ఉంది. వేదవతి కుటుంబానికి ఒక పేరుంది. అలాంటి కుటుంబంలోని చిన్న కోడలు బయట నలుగురిలో అంత చనువుగా ఉంటే అది కూడా ఒక అబ్బాయితో అలా ఉండడం. అనుమానం లేదు అని అంటున్నావు. అనుమానాస్పదంగా మాట్లాడుతున్నావు. నాకెలాంటి అనుమానం లేదండి. కానీ అలాంటి వీడియోల్ని బయట వాళ్ళు గాని మనవాళ్లు గాని చూశారంటే ఏమనుకుంటారు? లోకం తీరు ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. మన రోజులు వేరు, ఈ రోజులు వేరు. మన వైపు ఎటువంటి తప్పు లేకుండా ఒక మాట అనిపించుకోవడం ఎందుకు? ఈ విషయం శ్రీకర్కి తెలిస్తే బాగోదు కదండి. ఓసారి అవనికి ఫోన్ చేసి మాట్లాడు. నీ మనసు కుదుట పడుతుంది కదా. ఇందాకే చేశానండి, కలవడం లేదు. ఒకసారి శ్రీకర్కి ఫోన్ చేద్దాం, వాడికి ఏమైనా చేసిందేమో. భూతద్దాల్ని మీ ఆడవాళ్ల కోసమే కనిపెట్టినట్టున్నారు. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి మరీ చూస్తుంటారు. సరే, ఇప్పుడే శ్రీకర్కి చేస్తానుండు. చెప్పండి నాన్న, ఏంటి ఈ టైంలో చేశారు? అబ్బే ఏం లేదురా, ఆ అవని ఫంక్షన్ నుంచి ఇంకా ఇంటికి రాలేదు. ఇక్కడ అత్తగారికి కోడల గురించి బాగా కంగారు ఎక్కువైంది. అవనికి కూడా ఫోన్ కలవట్లేదు. ఫంక్షన్ దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి మాట్లాడింది నాన్న. ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి కదా, అందుకే లేట్ అయి ఉంటుంది. వచ్చేస్తుంది. కంగారు పడద్దని అమ్మకి చెప్పండి. నీ పనులు అయిపోయాయి కదా, ఎప్పుడొస్తున్నావు? రేపు బయలుదేరుతాను నాన్న. సరేరా, ఉంటాను. విన్నావు కదా, భార్యాభర్తలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. శ్రీకర్కి ఫోన్ చేసింది కదా, అది చాలండి. వసంత గారు, ఏంటి? ఒకప్పుడు మనం ఒకే పార్టీలో ఉండేవాళ్ళం. ఎంతో కలిసిమెలిసి ఉండేవాళ్ళం. నా చేతికి తాళాలను అత్త ఇచ్చినప్పుడు మీరు ఎంత కావాలంటే అంత డబ్బిచ్చేదాన్ని. మీ కూతురు కావ్యకి ఏం కావాలంటే అవి చేయించేదాన్ని. అవన్నీ మర్చిపోయారా వసంత గారు? ఎందుకు మర్చిపోతాను? అన్నీ గుర్తున్నాయి. మరి గుర్తున్నప్పుడు మీరు నాకు ఫేవర్గా ఉండాలి గాని అవని వైపు ఎలా తిరిగిపోయారు? పొద్దు తిరుగుడు పువ్వులా. అవని మంచి పనులు చేస్తుంది, నువ్వు చెడు పనులు చేస్తున్నావు. అవని స్వార్థం అంతా కుటుంబ క్షేమం, నీ స్వార్థం అంతా డబ్బు, సింహాసనం, హోదా. అవనికి నీకు చాలా తేడా ఉంది. ఇందాక అవని ఫంక్షన్ వీడియో చూపించాను కదా, మీకు అవని మీద ఏమాత్రం అనుమానం కూడా రాలేదా? అవని మీ తమ్ముణ్ణి మోసం చేస్తుందని మీకు అనిపించడం లేదా? మరోసారి ఆ వీడియో చూపిస్తాను, బాగా గమనించండి.
వసంత గారు, శ్రీకర్ చాలా మంచివాడు, అమాయకుడు. ఇలాంటి విషయాలు కనిపెట్టలేడు, మనమే కనిపెట్టాలి. నమ్మకం ఉన్న చోటే నమ్మక ద్రోహం ఉంటుంది అన్నట్టు అవని మనందరి నమ్మకాన్ని మిస్యూజ్ చేసుకుంటుంది. డాక్టర్, నో హీఈస్ ఆల్ రైట్. డిశ్చార్జ్ ప్రాసెస్ పూర్తయింది, ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఎలా ఉంది సత్య? పర్వాలేదు, బట్ పెయిన్ఫుల్గా ఉంది. నీకు చెయ్యికి పెయిన్గా ఉంది, నాకు మనసుకి పెయిన్గా ఉంది. నా వల్లనే కదా నీకింత కష్టం వచ్చింది. ఈ కష్టంలో కూడా ఆనందం ఉంది. నీకేం జరగలేదు కదా. రండి అలా కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పు. అవనికి మీరు సపోర్ట్గా ఉండడం వలన మీ నెత్తి మీదికి కిరీటాలేని రావు వసంత గారు. ఈ విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి. అంతేకాదు, అత్తయ్య అవనిని ఎంత దగ్గరికి తీసుకుందో అవని చేస్తున్న మోసం గురించి తెలిసిన రోజున అంత దూరం పెడుతుంది. ఆ సమయంలో మీరు అవని వైపు నిలబడ్డారనుకోండి, అనవసరంగా మీరు బ్యాడ్ అయిపోతారు. నా కోసం నువ్వు ఉండిపోయావు. చాలా లేట్ అయింది. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. నేనే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. ఈ సమయంలో ఒంటరిగా నిన్ను వదిలేలేను. ఆడపిల్లవి, ఇంత రాత్రి సమయంలో నిన్ను ఒంటరిగా వదిలేలేను. 1 సెకండ్, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం. ముందు నిన్ను డ్రాప్ చేసి తర్వాత నేను డ్రాప్ అయిపోతాను. ఈమె నా ఫ్రెండు నిహారిక తోడికోడలు అవని. మరి పక్కనున్న అతను అవని భర్త శ్రీకర్ కాదు కదా. ఎవరతను? ఈ సమయంలో అతనితో ఎక్కడెందుకుంది? నిహారికకు ఫోన్ చేద్దాం. ఇదంతా నేను అవని మీదున్న పగతో చెప్పడం లేదు వసంత గారు. బయటికి వెళ్దాం పద, క్యాబ్ బుక్ అయింది. పద. సత్య, జాగ్రత్త. పద. ఒక్క నిమిషం వసంత గారు, నా ఫ్రెండ్ లీలా న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేస్తుందో. హలో, చెప్పు లీలా. నీ తోడికోడలు అవని ఎవరో అబ్బాయితో హాస్పిటల్లో ఉంది. ఏమన్నా? మళ్ళీ చెప్పు. అవని ఎవరో అబ్బాయితో హాస్పిటల్లో ఉంది. పక్కనుంది శ్రీకర్ కాదు, బట్ అతనితో బాగా క్లోజ్గా ఉంది. ఎవరతను? మాకు తెలీదు. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాస్త వివరంగా చెప్తావా? ఇద్దరు హాస్పిటల్ నుండి బయటికి వెళ్తున్నారు. మొగుడిని పట్టుకున్నట్టు అవని అతని చేయి పట్టుకుని నడుస్తుంది. సారీ అవని. అయ్యో, పర్లేదు. అదిగో క్యాబ్ వచ్చింది. రా, కూర్చో. ఆ అబ్బాయి అవని మీద పడ్డాడే, పువ్వు మీద 9 వాలినట్టు. ముందు నువ్వు కూర్చో. మీరు పదండి. ఇద్దరు క్యాబ్లో వెనక సీట్లో పక్క పక్కన కూర్చొని వెళ్ళిపోయారు. ఎక్కడికెళ్తున్నారో ఏంటో మరి. అయినా అవనిని ఈ సమయంలో శ్రీకర్ అలా ఎలా వదిలేశాడు?
ఆ అవని కథలు వేరేలా ఉన్నాయిలే. అది సరే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లీలా. నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్. బాయ్. ఇప్పుడేమంటారు వసంత గారు? అవని ప్రవర్తన చూస్తుంటే నువ్వు అనుమానించిందే నిజమనిపిస్తోంది. అమ్మయ్యా, ఈ వసంత సపోర్ట్ కూడా దొరికింది. ఇక అవనిని ఆడుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కారులో వెళ్తున్నారంటే మనింటికొస్తున్నారా, లేదంటే ఇంకేదైనా స్పాట్కి వెళ్తున్నారా? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య! ఏంటి? అవని విషయంలో నేను మాట్లాడిన మాటలకి మీరు ఎంతో ఫీల్ అయిపోయారు. అవని మరో మగాడితో ఎక్కడెక్కడో తిరుగుతుంది. అవని గురించి అలాంటి మాటలే మాట్లాడొద్దు అన్నాను. అవని మీద నాకు అనుమానంగానే ఉందమ్మా. ఏమే, ఏం పోయే కాలం వచ్చింది అలా మాట్లాడుతున్నావు? నిజాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి, అందుకే నమ్మాల్సొచ్చింది. అక్క, నీకు జ్ఞానోదయం అయినందుకు చాలా సంతోషం అక్క. అమ్మా, కాసేపట్లో అవని పరాయి మగాడితో మన ఇంటి ముందు కారులో దిగుతుంది. అప్పుడైనా నువ్వు నమ్ముతావేమో. అదిగో నువ్వన్నట్టే కారు వచ్చి ఆగింది. ఎవరితో వచ్చిందో చూద్దాం పదండి. రామ్మా. ఇప్పటి వరకు నాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంక నువ్వు వెళ్ళు. అయ్యో, స్పెండ్ చేసిందంట, దాని అర్థమేంటి? మనం వెతుక్కుంటే ఎన్నైనా దొరుకుతాయి. ఇంట్లోకి రా. అవ్వా, చూసారా చూసారా ఎంత ధైర్యంగా మనం అందరం ఉన్న ఇంట్లోకి రమ్మంటుందో. ఇంట్లో వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. వెదవ తిరుగుళ్ళు తిరిగింది చాలక అందరికీ పరిచయం చేస్తుందంట. బరి తెగించింది. నిహారిక, అవని గురించి అలా మాట్లాడద్దు. అతను ఎవరో ఏంటో ఏం జరిగిందో తెలుసుకోకుండా నోరు జారు. రా సత్య. బాగా లేట్ అయింది, తర్వాత వస్తాను. మరో రోజు పరిచయం చేద్దులే. నా గురించి ఎంతో రిస్క్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకున్నా. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. డోంట్ సే లైక్ దాట్. మన మధ్య సారీలు చెప్పుకునే రోజు రాకూడదు. అయినా మనం కాలేజ్ డేస్లో ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం. కోర్టు విషయంలో నువ్వు నాకు ఎంత హెల్ప్ చేశావు, అది నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. ఆ కేసులో ఇప్పటికీ రిస్క్ ఉంది కానీ, బట్ ఆ సమయంలో అయితే నువ్వు చాలా పెద్ద హెల్ప్ చేశావు. చూడండి, ఇద్దరు ఎంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు. ఏదో పార్కులో మాట్లాడుకుంటున్నట్టు. నీకేదో మాయ రోగం మొదలైందే వసంత. మనిద్దరికీ ఏ ఆపదొచ్చినా ఒకరినొకరం కాపాడుకుంటాం. మన రిలేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. రిలేషన్ ఇంకా కంటిన్యూ అవుతుందంట. చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుకుంటున్నారు. సరే, ఇంకా బయలుదేరు. జాగ్రత్తగా ఉండు. ఫోన్ టచ్లో ఉంటాను. గుడ్ నైట్, బాయ్. టాటా బై బైలు కూడా అయిపోయింది. అమ్మా, అవని సంగతి ఈరోజు అటో ఇటో తేల్చేయాల్సిందే.
వెల్కమ్ అవని, వెల్కమ్. ఇంతకు ముందు ఎప్పుడో నేను గృహిణి గుమ్మం దాటితే అనే ఒక నవల చదివాను. అందులో కథానాయకి పాత్ర మరియు దాని సారాంశం ఏంటంటే అది రేయ్ నువ్వు ఆగరా.